బాలకృష్ణ లాంటి అగ్ర కథానాయకుడు ఏది చేసినా సంచలనమే. మరి కెరియర్లో మొదటిసారిగా 3 పాత్రల్లో కనిపించబోతున్నాడంటే భారీ అంచనాలుండడం సహజమే. మరి ఎన్టీఆర్ను పోలిన బాలకృష్ణ ఆహార్యం ఈ సినిమాకు బాగా కలిసి వచ్చింది. వైకుంఠపాళిలో అధినాయకుడికి పెద్దనిచ్చిన ఖాయమే అనుకున్నారంతా. సులభంగా పాముల నోట్లో పడిపోయాడు. ఎందుకో చూద్దాం పదండి. చిన్న దెబ్బ తగలడం వల్ల స్పృహలో లేదు నాన్న. నాలుగు చీరేస్తా. ఎవడరా నీకు నాన్న? తప్పు చేసేసారు. నా కొడుకుని నేను చూడాలి. లక్ష్మి, వాడు కొడుకుని మర్చిపోయి చాలా కాలం అయింది. మళ్ళీ గుర్తు చేయ. ఏదైనా చేసి నా కొడుకు నా దగ్గరే ఉండేలా చేయండి. ఈ ప్రపంచంలో ఎక్కడైనా తిరుగు, ఎవరితోనైనా రిలేషన్ కలుపుకో. నా కుటుంబంతో కలవాలని ట్రై చేస్తే పంచభూతాల్లో కలిసిపోతుంది. కెరీర్లో తొలిసారిగా బాలకృష్ణ త్రిపాత్ర అభినయం పెదబాబు లాంటి చిత్రాన్ని ప్రేక్షకులకు అందించిన పరుచిరి మురళి దర్శకత్వం, వృద్ధుడి గెటప్లో బాలకృష్ణ రూపం అభిమానుల గుండెల్లో ముద్రించుకుపోయింది. అన్ని వర్గాల ప్రేక్షకుల్ని ఆకట్టుకుంది. ప్రచార చిత్రాల్లో బాలయ్య సంభాషణలు హాట్ టాపిక్ గా మారాయి. ఇలా ఎన్నో అంచనాల మధ్య అధినాయకుడు ప్రేక్షకుల ముందుకు వచ్చేశాడు. గెలిచి మళ్ళీ గవర్నమెంట్ ఫారం చేస్తాం. మంచి నాయకుడు ప్రజల గుండెల్లో ఉండాలే గాని రోడ్డు మీద బొమ్మల్లో కాదు. నువ్వు ఉన్నట్టుండి విగ్రహాల రాజకీయం ఎందుకు మొదలు పెట్టావో చెబుతావా, చెప్పించమంటావా? రాయలసీమను అభివృద్ధి చేయాలనుకున్న పెద్దాయన హత్యకు గురవుతాడు. ఆయన కొడుకు ఆ బాధ్యతను భుజానికెత్తుకుంటాడు. ఈ మంచి ప్రయత్నానికి ప్రతి నాయకులు అడ్డుపడుతుంటారు. చాలా కాలం తర్వాత తప్పిపోయిన ఆయన మనవడు ఇంటికి వస్తాడు. కానీ తండ్రి మాత్రం అతనితో మాట్లాడాడు. మనవడే తాతను చంపాడని తెలుస్తోంది. ఆ తర్వాత ఏం జరిగింది, పెద్దాయన కల తీరిందా లాంటి అంశాలతో మిగిలిన కథ నడుస్తుంది. కెరీర్లో తొలిసారి 3 పాత్రలు చేసిన బాలకృష్ణ నటనలో పూర్తి వైవిధ్యం చూపించాడు. పెద్దాయన పాత్రలో ఎన్టీఆర్ను మరిపించాడు. సంభాషణలు ఓ స్థాయిలో పేరాయి. జయసుధ, లక్ష్మీరాయ్ సహా నటులంతా పాత్ర మేరకు బాగానే నటించారు. బ్రహ్మానందం కామెడీ సైతం బాగా పండింది. ప్యూర్ బిజినెస్ ట్రెండ్ నీది, పర్ఫెక్ట్ భజన ట్రెండ్ నాది. నేను మాట్లాడేటప్పుడు గొంతులో సౌండ్ పెరిగినా, మాటలో మర్యాద తగ్గినా, మంచి నాయకుడు ప్రజల గుండెల్లో ఉండాలే గాని రోడ్డు మీద బొమ్మల్లో కాదు. నువ్వు ఉన్నట్టుండి విగ్రహాల రాజకీయం ఎందుకు మొదలు పెట్టావో చెబుతావా, చెప్పించమంటావా? అంతా బాగుండాలనుకోవడంలోనే జీవితం ఉంది. అంతా నాకే కావాలనుకోవడంలో ఏమీ లేదు. కన్న బిడ్డల్ని గొప్పవాళ్ళుగా తీర్చిదిద్దిన తండ్రుల గురించి విన్నాను. కానీ హంతకుణ్ణి చేసిన తండ్రిగా చరిత్రలో నిలిచిపోతారండి. పదవిస్తామని ఎర్రవేస్తే వచ్చేవాడు నాయకుడు కాదు. వాళ్ళు వేరే ఉంటారు. వెళ్ళి వెతుక్కోండి, మీరు మీ అధిష్టానం. నిర్మాణంలో జాప్యం, విడుదల ఆలస్యం కావడం లాంటి కారణాలు అధినాయకుడిని బాగా ఇబ్బంది పెట్టాయి. థీమ్ సాంగ్ తప్ప కళ్యాణి మాలిక్ సంగీతం సినిమాకు పెద్దగా సహకరించలేదు. బాలకృష్ణ వృద్ధుడి గెటప్తో పోలిస్తే మిగతా 2 పాత్రలు తేలిపోయాయి. ఫలితంగా ఈ సినిమా ఆశించిన స్థాయిలో అభిమానుల్ని ఆకట్టుకోలేకపోయింది. పర్వాలేదనే మాట మాత్రమే సంపాదించుకోగలిగింది. ఆకుమటి వేసి తలుపుగడి వచ్చాను ఇష్టం పడు.